శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడారు. నమస్కారం. ముఖ్యంగా స్కిల్ కేసులో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన కేసు ఏసీబీ కోర్టు కొట్టివేయడం జరిగింది. మరి దాని మీద హర్షం వ్యక్తం చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ఏ విధంగా అక్రమంగా కేసు నమోదు చేశారో మరి ఈ కేసుని మిస్టేక్ ఆఫ్ దాని కింద కొట్టివేయడం అనేది దానికి నిదర్శనమని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే 2014-19 మధ్య నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎందరో నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఆనాడు సీమెన్స్ అనే ప్రఖ్యాతగాంచిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని సుమారు 3,300 కోట్ల పైచీలకు ఖర్చు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాంట్లో 90% ఆ యొక్క సీమెన్స్ కంపెనీ భరిస్తే మరి 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మరి ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మరి తదనంతరం 19-24 మధ్య అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్యాసిస్ట్ మనస్తత్వంతో తనకున్నటువంటి దురుద్దేశాలతో అక్షయంగా అరెస్టు చేసి మరి రోడ్డు మార్గం గుండా విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించడం జరిగింది. తదనంతరం మరి కోర్టులో వారిని 53 రోజుల పాటు వారు రిమాండ్ ఇచ్చి 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించడం జరిగింది. ఆ నిర్బంధించిన ఘటన మరి ఆ యొక్క ఎలాంటి మెటీరియల్ లేదని ఆ రోజు నుంచే కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు వాదనలు జరిపినా మరి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి సైకో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టి మరి వారిని 53 రోజుల పాటు నిర్బంధించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఎంతో మానసిక వేదనకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు లక్షలాది మంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో క్షోభకి గురయ్యారు. మరి దీన్నంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఈరోజు కోర్టులో కేసు కొట్టేయడం జరిగింది. మరి ఎలాంటి తప్పు లేదని చెప్పడం జరిగింది. మరి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున. మరి జగన్మోహన్ రెడ్డి ఆనాడు అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకున్నప్పుడు జైలుకు పోతే ఏ ఒక్కరూ వీధుల్లోకి రాలేదు, ఏ ఒక్కరూ దాన్ని తప్పని అనలేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి 53 రోజుల పాటు నిర్దాక్షిణ్యంగా ఒక ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసినటువంటి నాయకుడిని, ప్రధాన ప్రతిపక్షగా ఉన్నటువంటి నాయకుడిని, 40 ఏళ్ల మచ్చలేనటువంటి నాయకుడిని, ఒక దార్శనికుడిని, మార్గదర్శకుడిని, ఒక జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో ఇంటికి సాగనంపింది ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి స్కిల్ అక్రమ కేసు ఒక భాగమని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు కోర్టు మిస్టేక్ అయిందనే విధానంతో పూర్తి నివేదిక ఏసీబీ వారు ఇచ్చారు. మరి ఆ నివేదికను చూసి 37 మంది ఉన్నటువంటి ముద్దాయిలందరినీ కూడా నిర్దోషులన్నట్టు ఆ కేసు పూర్తిగా నేరారోపణలు లేవు, నేరారోపణలకు సంబంధించిన మెటీరియల్ దాంట్లో లేదు అని నిర్దాక్షిణ్యంగా కొట్టివేయడం జరిగింది. మరి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నీ పందా ఇదేనా? రాష్ట్రంలో అరాచకం సృష్టించడమేనా? అక్రమ మార్గాలు, అక్రమ పందాలు, అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ చివరికి చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసే స్థాయికి వెళ్ళావు. దాని పర్యావసనమే నీకు ప్రతిపక్ష స్థానం గల్లత్తయిందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. మరి ఈరోజు దానికి చైర్మన్గా ఉన్నటువంటి అజయ్ రెడ్డి నా వాదనలు వినండి అని పిటిషన్ వేసినా ఏసీబీ కోర్టు పూర్తిగా ఆ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇది నైతికంగా ఒక రకంగా ప్రజలందరికీ ఒక విజయం ఇది. ఎందుకంటే ఒక దుర్మార్గుడు పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో, ఒక నీతిపరుడు, నిజాయితీపరుడు, నిబద్ధతపరుడు, నిరంతరం పరిపాలనా దక్షుడు, అభివృద్ధి కాంక్షించే వ్యక్తి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడు, పేద ప్రజల కోసం పాటుపడేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టిన కేసు కొట్టివేయడం, ఎక్కడ మెటీరియల్ లేకపోవడం ఆనాటి నుంచి కూడా పూర్తిగా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన పందాన్ని మార్చుకుని మరి మొన్న అప్పుడు జరిగినటువంటి 53 కేసులు నిర్దాక్షిణ్యంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి
ప్రజలకి, తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా క్షమాపణ చెప్పి చెంపలేసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికైనా వారి పందా మార్చుకొని వారు పద్ధతిగా ప్రవర్తించాలని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తాం. మరొక్కసారి స్కిల్ కేసుని కొట్టివేయడం శుభ పరిణామం, హర్షించదగ్గ పరిణామం, పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ యొక్క న్యాయస్థానాల్లో ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరమ్మ గారు నిజం గెలవాలని ఊరు వాడా తిరిగి తన యొక్క ప్రజల్ని చైతన్యపరచడం మనంతా కూడా చూసాం. మరి ఆనాడు 53 రోజుల పాటు నిర్విఘ్నంగా బాబుతో నేననే కార్యక్రమాల్ని కార్యకర్తలంతా కూడా సమర ఉత్సాహంతో ఒక స్ఫూర్తితో చేసిన విధానాన్ని చూసాం. వీటన్నింటి పర్యావసనమే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ రోడ్ల మీదకి